హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరితా శ్రీనివాస్ క్రియేషన్స్. ఈరోజు మనం ఉక్సులు పట్టీలు చూద్దామండి, ఎలా వేసుకోవాలో మిషన్ మీద. మనం ఉక్సులు పట్టీ వేసేటప్పుడు పట్టీ తీసుకుంటాం కదండి, కొద్ది క్లాత్. ఆ క్లాత్ తోటి ఎలాగైతే వేస్తామో మనం నార్మల్గా ఎప్పుడు వేసేటట్టే నార్మల్ బ్లౌజులకి వేస్తాం కదా, అలాగే అంత వెడల్పుతోటి అంత పొడవుతోటి పట్టీ తీసుకొని మనం నార్మల్గా అలాగా వేయాలండి. అడుగు నుంచి, ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, అడుగు నుంచి వేశాను నేను. పైన కొద్దిగా గోటేసాను కాబట్టి అక్కడ కొద్దిగా మడత పెట్టేసి, పైన కొద్దిగా మడత పెట్టి, కింద సైడ్ కూడా మడత పెట్టి ఉక్సులు పట్టీ అనేది కుట్టేశానండి. పైన అనకుట్టు కూడా వేశాను, మనం మామూలుగా కూడా వేస్తాం కదా, అలాగే వేశాను. ఇంకొకటి సేమ్ అంతే వెడల్పు అంతే పొడవు ఉన్నది ఒకటి క్లాత్ తీసుకొని రెండు కలిపి కుట్టేశానండి. కుట్టి దీని మీదే దీంతోటే మనం ఉక్సులు అనేవి మిషన్ మీద వేసుకోవడానికి కుదురుతుందండి. ఫస్ట్ అయితే మనం ఫోల్డ్ చేసి దాని మీదకి అడ్డంగా ఒక కుట్టు వేసుకొని, దాని తర్వాత ఉక్స్కి ఎంత సరిపడా కావాలో అంత రఫ్ చేసుకోవాలండి. దాని మీద కొద్దిగా దూరంగా పెట్టాలి. మనం ఆల్రెడీ అనక్కుట్టేసాం కదా, అనక్కుట్టేసిన దానికంటే కూడా కొద్దిగా కిందకి పెట్టాలండి. కిందకి పెట్టి మామూలుగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నానో జాగ్రత్తగా చూడండి. మనం అనక్కుట్టేసిన దానికంటే కూడా కొద్ది కింద ఉంచాను. టిక్స్ పెట్టుకుంటున్నానండి, ఉక్సులు అనేవి ఎక్కడెక్కడ రావాలి అనేది టిక్ చేసుకుంటున్నాను. 5 ఉక్సులకి 5 టిక్స్ అనేది చేసుకున్నాను. చూడండి మనం వేసిన అనకుట్టు పక్కన కిందకి కుట్టు రావాలండి. రఫ్ చేశాను చూడండి. రఫ్ చేసి దాని పక్కన మళ్ళీ ఉక్స్ ఎంత వెడల్పుతోటైతే పడుతుందో అంత వెడల్పు గ్యాప్ వదిలేసి పక్కన మళ్ళీ రఫ్ చేయాల్సి ఉంటుందండి. కొద్దిగంత యువతలకి వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే ఉక్స్ వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో రెండు పక్క పక్కన రఫ్లు అనేది రెండు రావాలండి. మధ్యలో గ్యాప్ అనేది 2 నీడిల్స్, అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు 2 నీడిల్స్ వచ్చే గ్యాప్ ఉంటుంది కదా, 2 కుట్లు వచ్చే గ్యాప్లో మనకి ఉక్స్ అనేది పడుతుంది. కాబట్టి 2 వచ్చే ప్లేస్లో వదిలిపెట్టేసి పక్కకు తీసుకొని మళ్ళీ మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి నేను మళ్ళీ మీకు అర్థం కావట్లేదని టిక్ చేస్తున్నాను. నేను రెండు గీతలు గీసాను కదండి, ఆ 2 గీతల దగ్గరే మనం రఫ్ అనేది చెయ్యాలి అడ్డంగా. చూడండి ఇప్పుడు గీసిన గీత దగ్గరకు వచ్చింది కదా, అక్కడికి వచ్చిన తర్వాత అడ్డంగా తిప్పి రఫ్ చేస్తున్నాను. రఫ్ చేసిన తర్వాత కొద్దిగా పక్కకు జరిపేసి, కుట్టు వేయకుండా కొద్దిగా పక్కకు జరిపేసి మనం రెండోది పెట్టాం కదా టిక్కు, దాని పక్కన రఫ్ చేస్తున్నాను చూడండి. అలాగా మొత్తం మీరు 5టికి కూడా అట్లా రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకొని పైదాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయాలండి. ఎందుకంటే మనం పైన పైపింగ్ వేసాం కదా, మెడపట్టి రాదు కాబట్టి మనం ఫోల్డింగ్ చేసుకొని దానిపైన కూడా ఉక్స్ వచ్చేటట్టు మళ్ళీ రెండు కుట్లు అనేవి రఫ్ తోటి చేసుకోవాలి. 2 కుట్లు చేసుకోవాలండి. మధ్యలో చూడండి ఎలా చేస్తున్నాను. అలా రఫ్ చేసుకొని కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండో కుట్టు కూడా రఫ్ చేసుకొని తీసేయాలి. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్ పెట్టండి. మీకు కావాలంటే ఇంకొక వీడియో కూడా చేస్తాను. మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదండి, ఆ గ్యాప్ దగ్గర థ్రెడ్ ఉండిపోయింది. ఆ థ్రెడ్ అనేది కటింగ్ చేస్తున్నాను అనమాట. 2 రఫ్ చేసాం కదా, 2 పక్కల మధ్యలో గ్యాప్ అనేది ఉంది, అంటే థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ అనేది కట్ చేస్తున్నాను. మీరు కూడా అలా కొద్దిగా మధ్యలో థ్రెడ్ గ్యాప్ ఇచ్చిన దగ్గర థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేయండి. కట్ చేసి నీట్గా ఉక్స్ అనేది మిషన్ మీద వేసుకుంటే మనం చేతి పనికి బయటకు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. నేను ఫస్ట్ అడ్డంగా కుట్టేసాను కదండి, అది ఎందుకు వేసాను అంటే మనకి ఆ క్లాత్ అనేది పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని వేసానండి. ఇప్పుడు ఆ కుట్టు ఇప్పేసాను కొద్దిగా, సగం వరకు మనం రఫ్ చేసిన దగ్గర వరకు ఇప్పేసానండి. చూడండి ఒక నీడిల్ తీసుకొని మనం హోల్ పెట్టాం కదా, ఆ హోల్లో ఇది సూది పడుతుందో లేదో అని చెక్ చేసి పెడుతున్నానండి. ఉక్స్ కూడా మంచిగా దాన్ని పైకి అనాలండి. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని పైకి అనేసి దాన్ని బోర్లా పెట్టుకోవాలి. ఉక్స్ బోర్లా పెట్టుకొని చూడండి అట్లా బోర్లా మనకి వెళ్ళి తిప్పి పెట్టుకొని తర్వాత దాన్ని క్లాత్ తోటి ఎలా అంటే అది పైకి వచ్చేస్తుందండి. చూడండి మనం పెట్టిన హోల్లో ఎలాగ ఎంత ఈజీగా వచ్చిందో. చక్కగా అన్నిటిని కూడా అలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం పెట్టిన హోల్లో వచ్చేటట్టు మనం వేసిన రఫ్లు కనిపిస్తాయండి. ఇట్లా లోపలికి చూసినప్పుడు కనిపిస్తాయి. ఆ హోల్ ఎక్కడుందో మనకు తెలిసిపోద్ది. దాన్ని బట్టి అలా పెట్టుకొని ఇట్లా తిప్పితే మీకు ఎమ్మటే
నీట్గా ఉక్స్ అనేది బయటకు కనిపిస్తుంది. కింద మనం కొద్దిగా వెడల్పు చేసుకుంటే ఉక్స్ అనేది పైకి జరగకుండా ఉంటుందండి. వెడల్పు ఎక్కువ ఉంటే ఉక్స్ పైనుంచి బయటకు రాకుండా ఉంటుంది. మనం ఉక్స్ పట్టేంత వరకే మనం రఫ్ చేసుకోవాలండి. ఉక్స్ కన్నా లూజ్ అయిపోయింది అనుకోండి, ఉక్స్ టైట్ అయిపోయి పైకి వచ్చేసే అవకాశం ఉంది. చూడండి జాగ్రత్తగా ఎలా వేసానో, కింద కూడా ఫోల్డింగ్ చేసి మంచిగా దానిపైనుంచి మంచిగా ఫోల్డ్ చేస్తున్నా చూడండి. చాలా ఈజీగా మిషన్ మీదే అయిపోతుందండి. నిన్న మీకు కాజాల పట్టీల గురించి కూడా చూపించాను. ఆ కాజాలు అలాగ వేసుకొని గట్టిగా ఇది కూడా ఉక్సులు ఇలా వేసుకుంటే మీకు అసలు చేతి పనికి బయటకి ఇచ్చే అవసరం ఉండదండి. పైపింగ్ కూడా లోపల నుంచి వేశాను నేను. అంటే లోపలికి బయటకి ఖర్చు బయట కనిపించకుండా లైనింగ్కి దానికి మధ్యలో నుంచి వేసాను పైపింగ్ కూడా. కాబట్టి మీరు చేతి పని అనేది బయటకి ఇవ్వకుండా మిషన్ మీదనే నాకు ఈ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఉక్సులు కాజాలు కూడా నేను మిషన్ మీదనే వేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో కాజాలు. ఉక్సులు కాజాలు నిన్న చూపించాను, అదే వస్తుంది నాకు మాట్లాడుతూ ఉంటే. సరేనండి, ఇవి చూడండి ఈ ఉక్సులు అనేవి కరెక్ట్గా వచ్చినాయి. మనం కాజాలు ఏ ప్లేస్లో పెట్టామో అదే ప్లేస్లో టిక్ చేసుకొని ఉక్సులు కూడా వేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.